ఇక్కడ మనం చూసినట్లయితే భక్తిహీనుల త్రోవను చేరకము, దుష్టుల మార్గమును నడవకము, దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము, దాని నుండి తొలగి సాగిపోము. దేని నుండి తొలగి సాగిపోవాలి? మనము దేని తప్పించుకొని తిరగాలి? భక్తిహీనుల త్రోవను చేరకూడదు. రెండవది దుష్టుల మార్గాన్ని నడవకూడదు. మూడవది దాని ఎందుకు ప్రవేశింపక తప్పించుకొని తిరగాలని ఇక్కడ మనము వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. అయితే దాని నుండి తొలగి సాగిపోవాలంట, అంటే దాని నుంచి చాలా దూరంగా వెళ్ళిపోవాలి. దుష్టుని మార్గం నుంచి మనం దూరంగా వెళ్ళిపోవాలని ఇక్కడ వాక్య భాగంలో మనమైతే చూస్తూ ఉన్నాం. అయితే మనం నేర్చుకోబోయే అంశం ఏంటంటే ఆగిపోవుట, సాగిపోవుట. మనము దేవుని యందు మనం పొందు ప్రతి మేలు కూడా ఆగిపోయింది అంటే దానికి కారణం ఏంటి? దేవుని యందు మనం పొందుకునే మేలు ఆగిపోయింది అంటే దానికి కారణం ఏంటండి? మనము దేవుని విషయంలో లేక భక్తి విషయంలో ఆగిపోయామని దాని అర్థము. అయితే కీర్తన గ్రంథము 136వ అధ్యాయము 4వ వచనం మనం చూసినట్లయితే, ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరం ఉండును. చాలండి. ఎవరంట ఆయన? ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఆయన కృప ఎప్పుడు ఉంటుందంట? ఎప్పుడంటే ఆదివారమా, లేకపోతే శుక్రవారమా, బుధవారమా, లేకపోతే వర్షాకాలమా, శీతాకాలమా? ఎప్పుడు ఉంటుంది ఆయన కృప? ఎప్పుడు ఉంటుందంటే నిరంతరము కూడా, అంటే ఎల్లప్పుడూ కూడా ఆయన కృప మనపై ఉంటుంది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఎందుకు మనము మేలు పొందలేకపోతున్నాము దేవుని నుంచి? ఆయన కృప అయితే ఎల్లప్పుడూ కూడా మనపై ఉంటుంది. అయితే మరి మనం దాన్ని ఎందుకు పొందుకోలేకపోతున్నాం ఎల్లప్పుడూ? ఎందుకనండి? ఎందుకంటే ఆయన కృప నిరంతరము ఉంటుంది, కానీ మనం మాత్రం ఆయన కృపలో ఉండలేకపోతున్నాం. నిరంతరము కూడా ఆయన కృపలో మనము ఉండలేకపోతున్నాము. సాగిపోక మధ్య మధ్యలో ఆగిపోతూ ఉంటా ఉన్నాం. అయితే మనము ఒక నలుగురు గురించి మనం నేర్చుకున్నాం. ఏంటంటే ఆగిపోయిన వారి గురించి మనము నేర్చుకున్నట్లయితే ఆదికాండము 19వ అధ్యాయము 26వ వచనం మనం చూసినట్లయితే, ఆదికాండము 19వ అధ్యాయము 26వ వచనం మనం చూసినట్లయితే, అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే లోతు భార్య ఏమైందంట? ఆగిపోవటం వలన ఉప్పు స్తంభంగా మారినట్లు ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు ఏం చెప్పాడు? లోతు కుటుంబానికి ఏం చెప్పాడంటే రక్షిస్తానని వాగ్దానం చేశాడు. 19వ అధ్యాయం, ఆదికాండం 19వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు ఏం చేశాడంటే రక్షిస్తాను అని వాగ్దానం చేసినట్లు ఇక్కడ మనము చూస్తా ఉన్నాం. ఒకసారి మనం చూసినట్లయితే, తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడ ఉన్న నీ ఇద్దరు కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పి. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఏమని చెప్పాడు దేవుడు? రక్షిస్తాను అని చెప్పి నీ భార్యను, నీ కుమార్తెలు ఇద్దరిని కూడా తీసుకుని ఈ యొక్క ప్రాంతం నుంచి వెళ్ళిపోమని దేవుడు అక్కడ చెప్పినట్లుగా ఇక్కడ మనము చూస్తా ఉన్నాం. అయితే దేవుడు లోతుకి ఏం చేశాడు? వాగ్దానము చేశాడు. ఏమని? రక్షిస్తాను అని. అయితే రెండవది మనం చూసినట్లయితే సమయం కూడా ఇచ్చాడు. ఎవరికి? లోతు గారి కుటుంబానికి. ఇక్కడ మనం చూసినట్లయితే ఆదికాండము 19వ అధ్యాయం 16వ వచనం కూడా మనం చూసినట్లయితే, అతడు తడువు చేసెను, అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకుని వెలుపలకు తీసుకుని వచ్చి ఆ ఊరి బయట ఉంచాడు. అయితే దేవుడు సమయాన్ని ఇచ్చాడు. మీరు వెళ్ళే వరకు కూడా ఈ యొక్క ప్రాంతాన్ని నాశనం చేయనని సమయాన్ని కూడా
అక్కడ లోతు గారికి ఇచ్చినట్లుగా చూస్తా ఉన్నాం. అయితే లోతు గారు ఏం చేస్తూ ఉన్నాడంటే అక్కడ వెళ్ళిపోమని చెప్పినప్పుడు లోతు గారు ఏం చేస్తూ ఉన్నాడంటే తడవ చేస్తూ ఉన్నాడంటే ఆలస్యం చేస్తూ ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అయితే రెండవది ఏం ఇచ్చాడు, సమయాన్ని కూడా దేవుడు లోతు గారి కుటుంబానికి ఇచ్చినట్లు మనం చూస్తా ఉన్నాం. అయితే మూడవదిగా చూసినట్లయితే దోతలు వారి చేతులు పట్టుకొని తీసుకొచ్చేసారు. ఎక్కడి నుంచి? ఆ యొక్క ప్రాంతం నుంచి. ఆదికాండము 19:16 కూడా మనం చూసినట్లయితే అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని చేతిని అతని భార్య చేతిని. చాలండి, ఇక్కడ మనం చూసినట్లయితే దోతలు ఏం చేశారంట, వారి చేతులు పట్టుకుని బయటకు తీసుకొచ్చేసినట్లుగా ఇక్కడ మనము చూస్తా ఉన్నాం. మూడో అవకాశం ఏమిచ్చాడంటే దేవుడు దోతలు వారి చేతులు పట్టుకుని ఆ యొక్క ప్రాంతం నుంచి దూరంగా వెలుపలికి తీసుకొచ్చినట్లు ఇక్కడ మనము చూస్తా ఉన్నాం. అయితే నాలుగవదిగా ఏం చేశాడంటే లోతు కుటుంబానికి వారి కొరకు ఒక ఊరు ఉంచినట్లు ఇక్కడ మనము చూస్తా ఉన్నాం. ఆదికాండము 19:20-21 మనం చూసినట్లయితే ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమ్ము. అది చిన్నది కదా, నేను బ్రతుకుతున్నానని చెప్పినప్పుడు ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనం చేయను, ఈ విషయంలో నీ మనవి అంగీకరించింది. ఇక్కడ దేవుడు నాలుగవది ఏం చేశాడంట, ఆయన లోతు గారి మనవిని ఆలకించినట్టు ఇక్కడ మనము చూస్తా ఉన్నాం. ఆ యొక్క సోయార్ అనే ప్రాంతానికి ఆ యొక్క చిన్న ఊరైన ఆ యొక్క సోయార్కి పంపించినట్టుగా ఇక్కడ మనము ఆ యొక్క వాళ్ళు వెళ్ళే వరకు కూడా ఆ యొక్క ప్రాంతాన్ని నాశనం చేయనని అక్కడ లోతు గారి కుటుంబానికి దేవుడు వాగ్దానం చేసినట్టు ఇక్కడ మనము చూస్తా ఉన్నాం. అయితే అయినా సరే దేవుడు 4 ప్రమాణాలు చేశాడు. ఏమని? రక్షిస్తానన్నాడు, సమయాన్ని ఇచ్చాడు, దోతలతో పట్టుకుని తీసుకుని బయటకు తీసుకొచ్చాడు. నాలుగవదిగా వారి కొరకు ఒక ఊరిని విడిచిపెట్టినట్టుగా నాశనం చేయకుండా మనము ఇక్కడ చూస్తా ఉన్నాం. అయితే అయినా కూడా ఆ యొక్క లోక ఆశతో ఆగిపోయిన ఎవరంటే లోతు భార్య ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఆమె ఏ ఆశతో ఆగిపోయిందండి? లోకాశతో ఆగిపోయినట్లుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. లోకాశ అంటే ఆ దేవుడు ఆమెను వెనక్కి తిరిగి చూడొద్దు అని చెప్పినా కూడా వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభంగా మారినట్లు ఇక్కడ చూస్తాం. అయితే వెనక్కి తిరిగి చూడటం అంటే అది లోకాశ అని ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు. అలాగే రెండవదిగా మనం చూసినట్లయితే రెండో వ్యక్తిని న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 21వ వచనం మనం చదువుకున్నట్లయితే అప్పుడు ఫిలిష్తీయులు అతను పట్టుకొని అతని కన్నులను ఓడదీసి గాజాకు అతను తీసుకొని వచ్చి ఇత్తడి సంకెళ్ల చేత అతని బంధించింది. చాలండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరంటే అయినా ఎవరంటే సంసోను ఏం చేశాడు? ఇక్కడ సంసోను దేవుడు ఏం చేశాడు? సంసోన్కి ఏం చేశాడండి? మహాబలాన్ని ఇచ్చాడు. రెండవది న్యాయాధిపతిగా అధికారాన్ని ఇచ్చాడు. మూడవది అయితే ఈ రెండింటిని ఇచ్చినా కూడా సంసోను గారు ఏం చేశాడంట? శరీరాశకు లోపడినట్లుగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే సంసోను ఏం చేశాడంట? అప్పుడు ఫిలిష్తీయులు అతను పట్టుకొని అతని కన్నులను ఓడదీసి గాజాకు అతను తీసుకుని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతని బంధించిరి. ఇవన్నీ వారు బంధించడానికి, ఫిలిష్తీయులు బంధించడానికి కారణం ఏంటి? అసలు ఆయన ఎంతో బలవంతుడు కదా. మరి ఆయన వాళ్ళు ఎలా బంధించారు అంటే అక్కడ శరీరాశతో ఒక స్త్రీని, అంటే ఆమె పేరు దెలీలా, ఆమెను మోహించి ఆమె వల్ల తన బలాన్నంతా కూడా పోగొట్టుకుని దేవునికి దూరమైనట్లు ఇక్కడ మనము చూస్తా ఉన్నాం. అయితే ఆయన ఏం పోగొట్టుకున్నాడు? ఆయన ఎక్కడ ఆగిపోయాడంటే ఒక స్త్రీ దగ్గర ఆగిపోయినట్లుగా ఇక్కడ మనము చూస్తా ఉన్నాం. అయితే ఆ స్త్రీ దగ్గర ఆగిపోయినప్పుడు దేవుడు ఏం చేశాడు? తన కృపను కూడా ఆపేశాడు కదండి.
లోతు భార్యకి ఎలాగైతే దేవుని యొక్క కృప ఆగిపోయిందో ఈ సంసోను గారికి కూడా దేవుని యొక్క కృప ఆగిపోయింది. అంటే సంసోను గారు ఎక్కడ ఆగిపోయాడో దేవుని కృప కూడా అలాగే అక్కడతోనే ఆగిపోయినట్టు ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. అయితే ఆయన అలా ఆగిపోవటాన్ని బట్టి తన కళ్ళను పోగొట్టుకున్నాడు, తన ప్రాణాన్ని కూడా పోగొట్టుకున్నట్లు ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. అయితే మూడవదిగా మనం చూసినట్లయితే అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్లయితే, అననీయ ఈ మాటలు వినిచునే పడి ప్రాణం విడవగా వినిన వారికి అందరికీ మిగుల భయం కలిగింది. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరండి వీళ్ళు? అననీయ సఫీరా. వీళ్ళు మంచి భార్యాభర్తలుగా ఇక్కడ మనము చూస్తూ ఉంటాం. అయితే వీళ్ళు ఏం చేశారు? సంఘములో మంచి విశ్వాసులు, సంఘంలో మంచి విశ్వాసులు, అలాగే రక్షణ పొందిన వారు, అలాగే ఆస్తి గలవారు వీళ్ళని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే వీళ్ళు ఏం చేశారు? రక్షణ పొందిన వారు, విశ్వాసులు, అలాగే చాలా ఆస్తి పరులుగా ఇక్కడ మనం వాళ్ళని చూస్తూ ఉన్నాం. అయితే సంఘం అంతా కూడా వాళ్ళ ఆస్తి అంతా తీసుకొచ్చి ఆ యొక్క పేతురు గారికి ఆ యొక్క అపోస్తలుకి ఇస్తూ ఉండగా వీళ్ళు కూడా ఇవ్వాలని అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేశారు? వీళ్ళు ఇవ్వాలి అని మంచి మనసుతో అనుకున్నారు, కానీ వాళ్ళకి మధ్యలో ఏమొచ్చింది? దురాశ అనేది వచ్చినట్లు ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. అయితే వాళ్ళు కొంత తెచ్చి కొంత ఇచ్చినట్లు ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. అయితే ఏమైంది అక్కడ? ఏమైందండి? వాళ్ళు ఎక్కడైతే ఆగిపోయారో దేవుని కృప కూడా అక్కడతోనే ఆగిపోయినట్లుగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. తన భర్త వెళ్ళి ఎంతకే అమ్మితరా అంటే ఎంతకే అమ్మేమని అబద్ధం ఆడాడు. అక్కడే పడి తన ప్రాణాలను కోల్పోయినట్లుగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. తన భార్య కూడా అదే స్థితిలో ఉన్నట్లు ఇక్కడ మనము వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. అయితే దేవుని విషయంలో అబద్ధం ఆడి వాళ్ళు ఏమయ్యారు? చివరికి చనిపోయారు. వాళ్ళు దాచుకున్నది వాళ్ళు ఏమైనా తీసుకెళ్ళారా? వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళారు. అలాగే 4వదిగా మనం చూసినట్లయితే రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం నుంచి 10వ వచనం వరకు చదవండి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవుల తట్టు తిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా యెడల యథార్థము కాక పోయెను. సొలొమోను అష్టారోతు అను సీదోనీయుల దేవతలను, మిల్కోమును అమోనీయుల హేయమైన దేవతలను అనుసరించి నడిచెను. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరైనా సొలొమోను గారిని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. అయితే ఆయన దేంట్లో ఆగిపోయాడండి? ఆయన దేంట్లో ఆగిపోయాడంటే భక్తిలో ఆగిపోయాడు, భ్రష్టుడైపోయాడు. మనం ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఆయనకి గొప్ప జ్ఞానాన్ని ఇచ్చాడు సొలొమోను గారికి. అయితే అడగకపోయిన ఐశ్వర్యాన్ని ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయినా కూడా ఆయన ఆగిపోయాడంటే ఎవరిని బట్టి? తన భార్యలను బట్టి అక్కడ దేవుని యొక్క భక్తిలో ఆగిపోయినట్లు ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. అయితే మొదటిగా లోతు భార్య దేని వల్ల ఆగిపోయింది? వాగ్దానం చేసినా కూడా దేని వల్ల ఆగిపోయిందండి? లోకాశను బట్టి. అయితే మనలో ఏమైనా లోకాశలు ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే వాటిని అక్కడతో విడిచిపెట్టేస్తే ఆగిపోకుండా సాగితే దేవుని కృప కూడా ఎల్లప్పుడూ కూడా మనపై ఉంటుంది. రెండవది మనం చూసినట్లయితే సంసోను గారు కూడా మనం చూసినట్లయితే ఆయన ఎక్కడ ఆగిపోయాడు? శరీరాశకు ఆగిపోయినట్లు ఇక్కడ మనము చూసాం. అయితే ఈ శరీరాశలు అనేవి ఏమైనా మనలో ఉన్నట్లయితే వాటిని తీసివేసుకోవాలని ఇక్కడ వాక్య భాగంలో మనం నేర్చుకున్నాం. అయితే వాటిని తీసేసుకోకపోతే దేవుని కృప కూడా అక్కడితో ఆగిపోతుందని మనం నేర్చుకున్నాం. మూడవది అననీయ సఫీరా కూడా ఎలా అయితే ఆగిపోయారో వారు
ఆగిపోయి ఎలా మరణాన్ని పొందారో మనము చూసాం. 4వదిగా చూసినట్లయితే సొలొమోను గారి భక్తి, ఆయన భక్తిలో నుంచి ఎలా ఆగిపోయాడో, ఎలా భ్రష్టుడు అయిపోయాడో కూడా మనము చూసాం. అయితే వీళ్ళందరూ ఎవరంట? దేవుల్లో నడుస్తూ వారి భక్తిలో నుంచి ఆగిపోయిన వారిగా మనము చూసాం. అయితే 2వదిగా మనం చూసినట్లయితే మొదటిగా ఏం నేర్చుకున్నామండి? ఆగిపోయిన వారి గురించి. లోతు భార్య లోకాశతో ఆగిపోయింది. సంసోను శరీరాశతో ఆగిపోయాడు. అన్నయ్య సఫీరా దురాశతో ఆగిపోయారు. సొలొమోను మొహమాటంతో ఆగిపోయాడు. మొహమాటం అంటే తన భార్యలు దేవతలకు పూజ చేయమన్నప్పుడు మొహమాటం కొద్దీ ఆయన చేసి దేవునికి దూరమైనట్లుగా ఇక్కడ మనము చూస్తా ఉన్నాం. అయితే 2వదిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సాగిపోయిన వారి గురించి మనము నేర్చుకుందాం. ఇప్పటి వరకు ఆగిపోయిన వారు ఎవరో మనం నేర్చుకున్నాం. ఎప్పటి నుంచి సాగిపోయిన వారి గురించి మనము కొద్ది నిమిషాలు నేర్చుకుందాం. ఆదికాండము 22వ అధ్యాయము మొదటి నుంచి 17 వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ అబ్రహాం గారిని మనం చూసినట్లయితే ఆయన ఎంత విశ్వాసం కలిగిన విశ్వాసులకు తండ్రిగా మనం ఆయన్ని చూస్తూ ఉంటాం. అయితే ఆయనకి 100 సంవత్సరాల పిల్లలు లేకపోయినా ఆయన ఆగిపోలేదు. దేవుల్లో సాగిపోతూనే ఉన్నాడు. నాకు పిల్లలు లేరు కదా, నేను ఎందుకు దేవుల్లో ఉండాలని ఎప్పుడు కూడా మనకులాగా అనుకోలేదు. 2వదిగా ఇచ్చిన బిడ్డలు బలేమన్నాడు. ఈ యొక్క 22వ అధ్యాయంలో ఇచ్చిన కుమారుడు బలి ఇమ్మన్నట్లుగా ఇక్కడ మనము చూస్తాం. ఆయన ఆగిపోయాడు. ఆయన ఆగిపోలేదండి. బిడ్డలు బలి ఇవ్వడానికి కూడా ఆయన ముందుకు సాగినట్లుగానే ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ అబ్రహాం గారు పిల్లలు లేకపోయినా ఆగిపోలేదు. తన కుమారుడు బలి ఇమ్మన్నా ఆగిపోలేదు. దేవుని కృప కూడా వారికి ఎప్పుడు కూడా ఆగిపోలేదండి. ఎప్పుడైనా ఆగిపోయినా మధ్యలో ఆయన ఎప్పుడైనా ఇబ్బందులు పడ్డాడా? ఆయన ఎప్పుడన్నా శ్రమలు అనుభవించాడా? లేదండి. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా కష్టంలో ఏంటి, ఇబ్బందులు ఏంటి, ఎప్పుడు కూడా ఆయన దేవుళ్ళలో సాగిపోతూనే విశ్వాస విషయంలో ముందుకు కొనసాగుతూనే ఉన్నట్లు ఇక్కడ మనము అబ్రహాం గారిని చూస్తూ ఉన్నాం. అలాగే 2వదిగా మనం చూసినట్లయితే ఆదికాండము 39వ అధ్యాయము 7వ వచనం నుంచి 12వ వచనం వరకు చదువు. అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో క్షయించమని చెప్పాను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తను కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడనూ లేడు. నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపకి ఉండవలేదు. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందునని తన యజమాని భార్యతో అనెను. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను కానీ అతడు ఆమెతో క్షీణించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరైనా యోసేపు గారు ఈయన భక్తిలో ఎప్పుడు కూడా ఆగిపోలేదు, సాగిపోతూనే ఉన్నాడు. ఎప్పుడు అన్నలో గోతిలో పడేసినా కూడా ఆయన ఆగిపోలేదు. అన్యాయంగా చెరలో వేసినా కూడా ఆయన ఆగిపోలేదు. ఒక స్త్రీ నాతో పాపం చెయ్యి అన్నప్పుడు కూడా ఆయన దానికి లొంగిపోలేదు. ఎందుకంటే ఆమె చేతిని విడిచి పారిపోయినట్లుగా, దూరంగా పారిపోయినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే అన్నలు గోతిలో పడవేసినప్పుడు ఆగిపోయింటే దేవుని కృప ఆయనకి ఉండేది కాదేమో. అయితే అన్యాయంగా చెరలో వేసినప్పుడు కూడా ఆయన ఆగిపోలేదు, ముందుకి ఎప్పుడు కూడా కొనసాగుతూనే ఉన్నట్లుగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. అయితే దేవుని కృప ఎప్పుడు కూడా ఆయనకి ఆగిపోలేదండి. ఎప్పుడైనా ఆగిపోయిందా యోసేపు గారికి? తన అన్నలు గోతిలో పడేసిన అన్నలకే ఆయన ధాన్యాన్ని ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం.
అలాగే మూడో వ్యక్తిని మనం చూసినట్లయితే యోబు గ్రంథము 2వ అధ్యాయము 9-10 వచనములు చూడండి. యోబు గ్రంథము. అతని భార్య వచ్చి, నీవు ఇంకాను యథార్థత వదలకయుందువా? దేవుని దూషించి మరణము కమ్మెనను. అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వల్ల మేలు అనుభవించుదమా, కీడు మనం అనుభవింపతగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతో నేను పాపం చేయలేదు. ఈయనకి ఎన్ని శ్రమలు వచ్చినాయండి? ఈయనకి ఎన్ని శ్రమలు వచ్చినాయి? ఈయనకి వచ్చిన శ్రమలు మనకేమైనా వచ్చినాయా? ఆస్తి కోల్పోయామా? పిల్లలు కోల్పోయామా? మనం వేటిని కూడా, ఆరోగ్యం కోల్పోయామా? మనం వేటిని కూడా, ఇంట్లో దేనిని కూడా మనము కోల్పోలేదు. ఈయనైతే అన్నిటినీ కోల్పోయాడు. అయినా కానీ దేవుని యథార్థత ఎప్పటికీ కూడా విడిచిపెట్టలేదండి. విడిచిపెట్టడం మధ్యలో విడిచిపెట్టలేదండి. ఆయన యొక్క యథార్థతలో ఎల్లప్పుడూ కూడా కొనసాగాడు కాబట్టి ఆసిపోయినా ఆయన ఆగిపోలేదు, పిల్లలు చనిపోయినా ఆగిపోలేదు. మూడవదిగా ఆరోగ్యం పోయినా కురుపులతో ఆ గోకుంటూ ఉన్నా కూడా తన యథార్థతను ఎప్పుడు కూడా విడిచిపెట్టినట్లుగా ఇక్కడ మనము చూస్తాం. అయితే దేవుని కృప ఎప్పుడైనా ఆయన నుంచి ఆగిపోయిందా? ఆగిపోలేదండి. రెండంతల ఆశీర్వాదాన్ని యోబు గారు పొందినట్లుగా ఇక్కడ మనము చూస్తా ఉన్నాం. అయితే ఆయనకు వచ్చిన శ్రమలు మనకు రాలేదు, కానీ దాంట్లో కొంత వచ్చినా కూడా మనము భరించలేము, ఆగిపోతూ ఉంటాం. ఆగిపోతే దేవుని కృప కూడా ఆగిపోతుంది అని ఇక్కడ వాక్య భాగంలో మనము చూస్తా ఉన్నాం. అయితే నాలుగవదిగా మనం చూసినట్లయితే దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం మనం చూసినట్లయితే, దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం మనం చూసినట్లయితే, ఈ శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకొనును. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము ముమ్మారు మోకాళ్ళలోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయన స్తుతించు వచ్చేది. చాలండి. ఇక్కడ దానియేలు గారు మనం చూసినట్లయితే ప్రార్థన చేయకూడదని శాసనం ఒకటి వచ్చినట్లుగా మనము ఇక్కడ వాక్య భాగంలో చదువుకున్నాం. అయినా కానీ ఆ యొక్క శాసనాన్ని కూడా ఆయన ఆ శాసనమే పాటించి దేవునికి దూరంగా ఆయనకు ప్రార్థన చేయకుండా ఉంటే దేవుని కృప దానియేలు గారికి ఉండేదా? ఆ సింహాల భూమిలో నుంచి ఆయన పైకి వచ్చేవాడా? ఎంత మాత్రం కూడా వచ్చేవాడు కాదు. అంటే ఈ యొక్క దానియేలు గారు ఎలా అయితే సాగిపోతూ ఉన్నాడో తన ప్రార్థనలో, అలాగే మనము కూడా మన ప్రార్థనలో ఎల్లప్పుడూ కూడా కొనసాగుతూ ముందుకు సాగిపోయే వారంగా ఉండాలి. ఎన్ని సమస్యలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు, ఆటంకాలు కలిగినప్పటికీ కూడా మనం ఎల్లప్పుడూ కూడా ముందుకు కొనసాగే వారంగా ఉండాలి. ఈ యొక్క దానియేలు గారు కూడా అలాగే సాగిపోతూ ఉన్నాడు. అప్పుడు ఆయన ఏం చేశాడు? దేవుడు సింహాల బోన్లో నుంచి ఆయన్ని బయటికి తీసినట్టు ఇక్కడ మనము చూస్తా ఉన్నాం. చెరలో ఆగిపోలేదు. ఆయన బంధించినప్పుడు చెరలో ఆగిపోయాడా? ఆగిపోలేదు. శాసనం దగ్గర ఆగిపోలేదు. అయితే సింహాల బోన్లో కూడా ఆయన ఆగిపోలేదు. ఎప్పుడు కూడా ఏమయ్యాడంట? సాగిపోతూనే ఉన్నట్లుగా ఇక్కడ మనము చూస్తా ఉన్నాం. అయితే మనము ఒక్కసారి మనం పరిచయం చేసుకున్నట్లయితే, ఒకసారి ఆలోచన చేసినట్లయితే, మనం దేవుల్లోనే ఉంటున్నాము, ప్రార్థనకి వెళ్తున్నాము, ప్రార్థన చేస్తున్నామని మనం అనుకుంటూ ఉంటున్నాం, కానీ మధ్యలో ఆగిపోయే వరంగా ఉంటున్నామేమో ఒకసారి మనము పరిశీలన చేసుకున్నట్లయితే మనకు అర్థమవుతూ ఉంటుంది. మనం ఎక్కడ ఆగిపోతున్నాము, ఎందుకు ఆగిపోతున్నామని మనం ఒకసారి గ్రహించినట్లయితే ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి ఆగిపోకుండా ముందుకు ఎల్లప్పుడూ కూడా కొనసాగే వారంగా ఉండాలి. మనం ఎక్కడ ఆగిపోతున్నాం? లోకాశలో ఆగిపోతున్నామా? ఎక్కడ ఆగిపోతున్నామండి? శరీరాశతో ఆగిపోతున్నామా? ఎక్కడ ఆగిపోతున్నాం? దురాశతో ఆగిపోతున్నామా? వాటిని మనలో నుంచి తీసివేసుకుని మనం ముందుకు కొనసాగే వారంగా అబ్రహాం గారిలాగా, యోసేపు గారిలాగా, యోబు గారిలాగా, దానియేలు గారిలాగా మనము ముందుకు ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా ముందుకు కొనసాగే వారంగా మనమైతే ఉండాలి. అయితే పౌలు వలె ముగింపు వరకు కూడా మనము సాగిపోవాలి. సాగిపోతే
ఆగిపోకుండా దేవుడు చూసుకుంటాడు. మనం ఆగిపోయామనుకోండి ఆయన కృప అక్కడితో నిలిపివేస్తాడు. అయితే మనము ఆగిపోకుండా సాగిపోతూ ఉన్నామనుకోండి, మనము ఆగిపోకుండా దేవుడే చూసుకుంటాడు. అయితే అబ్రహాము జీవితాంతం పిల్లలు లేనివాడిగా ఉన్నాడా? లేదంటే దేవుని కృప ఆయనపై ఉన్నట్లుగా మనము అక్కడ చూస్తా ఉన్నాం. యోసేపు గారి జీవితాంతం గోతులోనే ఉన్నాడా? యోబు గారు రోగంతో ఎప్పుడు రోగంతోనే ఉన్నాడా? లేదండి. దానియేలు గారు జీవితాంతం కూడా సింహాల బోన్లో లేడు. ఎందుకంటే వాళ్ళు సాగిపోయారు కనుక దేవుడు వారిని ఆగిపోనివ్వలేదు. దేవుని కృప ఎల్లప్పుడూ కూడా వారిపై ఉంటూ వారిని ఇంకా ముందుకు నడిపించినట్లు ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. అయితే మనము ఏ స్థితిలో ఉన్నామో, మనము ఎలా జీవిస్తూ ఉన్నామో, మనం దేవుల్లో ఎలా ఆగిపోతూ ఉన్నామో మనం ఒకసారి గ్రహించినట్లయితే మనము పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే స్త్రీలుగా ఉన్న మనమే కొన్ని విషయాల్లో కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఏంటంటే కొంతమందికి దురాశ. ఆమె బాగుందనుకోండి, ఎందుకు బాగుండాలి అనుకుంటారు. అంటే ఇలాంటివన్నీ ఏంటంటే దురాశ. వీటిని తీసేసుకుంటేనే దేవుడు ఇంకా మనకి అనేకమైన మేలులను, అనేకమైన మహత్కార్యాలను చేసే దేవుడుగా మనకున్నట్లు ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. అయితే ఆగిపోయిన వారిగా మనం ఉండకుండా సాగిపోయే వారంగా, మనకి సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి. రాకపోతే మనకు దేవుడు గుర్తుంటాడా? గుర్తుండడండి. ఎందుకంటే మనకు కలిగిన యొక్క సంపదను బట్టి కానివ్వండి, పేరును బట్టి కానివ్వండి, దేన్ని బట్టి అయినా మనము అతిశయిస్తూ ఉంటాం. అయితే దేవుని విడిచిపెట్టే అంత, మర్చిపోయేంత ఆలోచన అయితే మనకి ఉంటుంది. మనం ఏం చేయాలంటే ఎప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకుంటూ, ప్రార్థన చేస్తూ, ఆయన వాక్యాన్ని ప్రతిదినము కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. మనం చూసినట్లయితే కొన్ని ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. మన భక్తిలో, మన విశ్వాసంలో కూడా వెనుకబడే ప్రమాదకరమైన విషయాలు కూడా జరుగుతూ ఉంటాయి. కానీ వాటిని అన్నింటినీ కూడా ఎదుర్కొని ముందుకు నడిస్తేనే దేవుని కృప అనేది మనపై ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. అలాగే ఈ యొక్క వాక్య భాగంతో నేను హెచ్చరించుకుంటూ, మిమ్మల్ని కూడా హెచ్చరిస్తూ ఈ యొక్క వాక్య భాగాన్ని ఎంతటితో ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనములండి. ఎంతో శ్రద్ధగా, ఓపికగా విన్నందుకు మీ అందరికీ వందనాలు. అలాగే అధ్యక్షుల వారికి కూడా నా